హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఫేజ్ రూల్లో నుంచి మనకి వాటర్ సిస్టమ్ అండి. సో ఈ వాటర్ సిస్టమ్ అనేది మనకి బీఎస్సీలో మనకు సెకండ్ సెమిస్టర్లో వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఎస్ఏకి సంబంధించి ఆల్రెడీ ఈ ఫేజ్ రూల్ సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్ ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంట్రడక్షన్ ఛానల్ చూసిన తర్వాత మాత్రమే ఈ వాటర్ సిస్టమ్ని అయితే అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఆ ఇంట్రడక్షన్ క్లాస్ చూసిన తర్వాత మాత్రమే ఈ వాటర్ సిస్టమ్ అనేది మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పార్ట్ 1 వీడియో అంటే ఆ ఇంట్రడక్షన్ వీడియోని చూసిన తర్వాతే ఇక్కడ మనకు దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్గా మనకు 10 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది అనమాట. సో డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూపించాల్సి ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. నోట్స్ రాసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ వాటర్ సిస్టమ్ అండి. ఓకే, సో ఇది వాటర్ సిస్టమ్ సంబంధించినటువంటి డయాగ్రామ్ అనమాట. సో దీన్ని మనం వాటర్ సిస్టమ్ డయాగ్రామ్ అని కూడా అనొచ్చు. ఓకే, వాటర్ సిస్టమ్ డయాగ్రామ్. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సింపుల్గా వాటర్ సిస్టమ్ అయినా అడగచ్చు, లేదా దీనికి ఇంకొక పేరు ఉందండి, వన్ కాంపోనెంట్ సిస్టమ్. ఓకే, సో వన్ కాంపోనెంట్ సిస్టమ్. సో వన్ కాంపోనెంట్ సిస్టమ్ అన్న వాటర్ సిస్టమ్ అన్న మనం ఇదే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఎందుకు వన్ కాంపోనెంట్ సిస్టమ్ అని అంటున్నామంటే, సో ఇక్కడ వాటర్లో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ C=1 ఉంటుంది కాబట్టి దీన్ని మనం వన్ కాంపోనెంట్ సిస్టమ్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? సో వాటర్ సిస్టంలో C= నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ C=1గా ఉంటుందని మీకు లాస్ట్ క్లాస్ చెప్పిన, అంటే ఇంట్రడక్షన్ క్లాస్లో మనకి అర్థమవుతుంది. ఓకే, అందుకే ప్రతి ఒక్కరు ఇంట్రడక్షన్ క్లాస్ చూసిన తర్వాత మాత్రమే దీన్ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో వాటర్ సిస్టమ్ అన్న వన్ కాంపోనెంట్ సిస్టమ్ అన్న రెండు ఒకటే అండి. ఓకేనా. అక్కడ మనం క్లాస్లోకి వెళ్ళినట్లయితే, సో అక్కడ ఈ డయాగ్రామ్ మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ డయాగ్రామ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి కర్వ్స్, ఏరియాస్. ఓకేనా. సో ఇక్కడ మనకు కర్వ్స్, ఏరియాస్ మనకు అనేవి ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ అనుకుందాం, అంటే ఇది మిడిల్లో పాయింట్. ఓకేనా. సో దీని దగ్గర నేను O అనుకుంటా ఉన్నా, అంటే ఆల్రెడీ ఇక్కడ O ఉందండి. ఇక్కడ O, ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 3 కర్వ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ని మనము 3 కేటగిరీస్ డివైడ్ చేసుకుందాం. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి కర్వ్స్. ఓకే, ఒకసారి కర్వ్స్ అయితే అబ్జర్వ్ చేద్దాం. ఎన్ని కర్వ్స్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ OB కర్వ్. ఇక్కడ చూడండి OB డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి మా, OB కర్వ్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి OB కర్వ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి OC కర్వ్. ఓకే, సెకండ్ వన్ OC కర్వ్. థర్డ్ వన్ వచ్చేసి OA కర్వ్. మీరు ఎలాగైనా రాయొచ్చండి, ఫస్ట్ ఏదైనా రాయొచ్చు, OA కర్వ్. ఓకేనా. డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే OB కర్వ్, OC కర్వ్, OA కర్వ్. ఓకేనా. సో ఇది మనం అబ్జర్వ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. కర్వ్స్ మనకు మెయిన్గా 3 కర్వ్స్ అయితే ఉన్నాయి. ఓకే, మరి నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే ఏరియాస్. సో ఏరియాస్ ఎన్ని ఉన్నాయి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఏరియాస్ కూడా మనకు 3 ఏరియాస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి C. ఇక్కడ C కదా, ఇది C కదా, COA. ఫస్ట్ ఏరియా వచ్చేసి COA ఏరియా. సెకండ్ వన్ వచ్చేసి చూడండి COB. సెకండ్ వన్ COB.
BOB ఏరియా. థర్డ్ వన్ చూడండి BOA. థర్డ్ వన్ BOA. సో BOA. సో ఇవి మనకు 3 ఏరియాస్, 3 కర్వ్స్. సో ఇక్కడ మనం ఏంటంటే సో డయాగ్రామ్ నీట్గా వేయగలిగితేనే ఇక్కడ మనము దీనికి ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో కర్వ్స్ చూద్దాం. ఓకేనా. కర్వ్స్ చూడండి. ఇది OB కర్వ్, ఫస్ట్ కర్వ్, తర్వాత OA కర్వ్, తర్వాత OC కర్వ్, 3 కర్వ్స్. ఏరియాస్ తీసుకుంటే COA ఏరియా, ఓకే, COA ఏరియా, తర్వాత వచ్చేసి COB ఇదొక ఏరియా, నెక్స్ట్ వచ్చేసి BOA ఇదొక ఏరియా. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏరియా, ఇది ఫస్ట్ ఏరియా, ఇది సెకండ్ ఏరియా, ఇది థర్డ్ ఏరియా, 3 ఏరియాస్ ఉన్నాయి. కానీ కర్వ్స్ కూడా ఇది మనకి ఫస్ట్ కర్వ్ అనుకుంటా ఉన్నాం, ఇది సెకండ్ కర్వ్ OC కర్వ్. మన సెకండ్ కర్వ్ OC అన్నాం కదా, సో దీన్ని తీసేద్దాం. సో ఇక్కడ ఇది సెకండ్ కర్వ్, ఇక్కడ థర్డ్ కర్వ్, ఈ 3 కర్వ్స్. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ట్రిపుల్ పాయింట్ అనేది ఉంటుంది. ఇక్కడ ట్రిపుల్ పాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ 3 కలిసే చోటుని మనం ట్రిపుల్ పాయింట్ అంటాం. అది ఏంటి అంటే ఇక్కడ ఇది అండి మనకి. ఓకేనా. ఇది ఓ అంటాం కదా, ఇక్కడ O అనేది మనకు ట్రిపుల్ పాయింట్. సో వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ క్లాస్ మనకు అయిపోయినట్టు అనమాట. అంటే వాటర్ సిస్టమ్ని కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ఓకేనా. ఇక్కడ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇది X యాక్సిస్ అండి, ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. X యాక్సిస్ మీద మనం టెంపరేచర్ తీసుకుంటా ఉన్నాం, Y యాక్సిస్ మీద మనము ప్రెషర్ తీసుకుంటా ఉన్నాం. ఓకేనా. ఇది మనం అబ్జర్వ్ చేయండి. ఓకే. టోటల్గా ఇది డయాగ్రామ్ అనమాట. ఓకే. సో ఇక్కడ వాటర్ సిస్టంలో మనకు టోటల్గా ఎన్ని ఫేజులు ఉంటాయని చెప్తా ఉన్నాం లాస్ట్ క్లాస్లో మీకు. సో ఐస్ ఫేజ్ ఉంటుంది, తర్వాత వాటర్ ఫేజ్ ఉంటుంది, తర్వాత వేపర్ ఫేజ్ ఉంటుంది. సో ఈ 3 ఫేజెస్ మనకు వాటర్ సిస్టంలో ఉంటాయి. అంటే వాటర్ స్టేట్స్ అన్నమాట ఇవి. ఓకేనా. ఇదేమో సాలిడ్ స్టేట్, ఇదేమో లిక్విడ్ స్టేట్, ఇదేమో గ్యాస్ స్టేట్. ఓకేనా. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏరియాస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏరియాస్లో మనము డివైడ్ చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ మనకి ఇది తెలిసి అర్థమైంది కదండి. సో ఇది తీసేస్తా ఉన్నాయి నేను. సో మనకు అర్థమైంది కాబట్టి ఓకే. సో ఇదంతా కూడా నేను రబ్ చేస్తూ ఉన్నా. ఓకే. చూడండి ఇక్కడ ఐస్ ఎక్కడ ఉంటుందంటే COA ఈ ఏరియాలో మొత్తం కూడా ఐస్ ఉంటుంది. ఓకేనా. ఈ ఏరియాలో మనకి ఏముంటుందంటే సో వాటర్ ఉంటుంది. వాటర్ సిస్టంలో 3 ఫేజెస్ కదా. సో ఇక్కడ ఐస్ ఫేజ్ ఉంటుంది, ఇక్కడ వాటర్ ఫేజ్ ఉంటుంది ఈ ఏరియాలో. ఈ ఏరియాలో రిమైనింగ్ మనకి వేపర్ ఫేజ్ అయితే ఉంటుంది, వేపర్ ఫేజ్. ఓకేనా. డయాగ్రామ్ ఇది అనమాట. మీరు డయాగ్రామ్ని నీట్గా మీరు బుక్లో వేసుకొని ఈ క్లాస్ అయితే అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి నేను ప్రతిదీ కూడా మీకు ఇక్కడ రాస్తున్నా కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో మీరు బుక్లో లేదా పేపర్లో డయాగ్రామ్ ఇక్కడ వేసుకొని దాన్ని అబ్జర్వ్ చేస్తూ క్లాస్ అయితే వినండి. ఓకేనా. ఇక్కడ మనం క్లాస్లోకి వెళ్దాం. సో 1 అయితే డిస్కస్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు కర్వ్స్, ఇంకొక కర్వ్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది, ఇంకొక ఏరియా కూడా ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అది ఏంటి అనేది ఇప్పుడే చెప్పేస్తా. ఓకేనా. అక్కడ చూడండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే OB, OC, OA కర్వ్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఇక్కడ OA డాష్ ఉంది, A డాష్ అని ఒకటి ఉంది కదా. సో ఇది కూడా మనకి ఒక కర్వ్గా తీసుకోవచ్చు, OA డాష్ కర్వ్. ఓకేనా. OA డాష్ కర్వ్. నెక్స్ట్ ఏరియా వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సో నేను G అనుకుంటాను, లేదా ఏదైనా మీ ఇష్టం ఏదైనా అనుకోండి, Z అనుకోండి, నేను G అనుకుంటా ఉన్నా. ఓకేనా. సో ఇక్కడ ఉంది కదా మనకి, సో GOA డాష్ అంటే ఇది ఒక ఏరియాగా తీసుకోవచ్చు కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో GOA డాష్. సో కాబట్టి చూడండి GOA
ఏ డాష్. అంటే ఈ కర్వ్స్తో పాటు ఈ 3 కర్వ్స్తో ఫస్ట్ 3 కర్వ్స్తో పాటు దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ 3 ఏరియాస్తో పాటు ఈ ఏరియా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ట్రిపుల్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనకు ఈ వాటర్ సిస్టమ్ అయిపోయినట్లు. ఓకేనా? చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనము ఫస్ట్ కర్వ్స్ తీసుకుందాం. అంటే ఫస్ట్ కర్వ్స్ని మనం 4 కర్వ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత 4 ఏరియాస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఒక ట్రిపుల్ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో టోటల్గా అప్పుడు మనకి ఈ వాటర్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను 1 by 1 అయితే మనం కర్వ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కర్వ్ మనకి ఏంటి ఇక్కడ? సో ఇక్కడ మీకు ఆల్రెడీ రాయడం జరిగింది, అవి రాసుకోండి. ఇక్కడ చూడండి, ఓఏ కర్వ్, ఓబీ కర్వ్ మీరు ఎలాగైనా రాసుకోవచ్చు అండి. మీరు ఫస్ట్ ఓఏ కర్వ్ రాసుకోవచ్చు, ఓసీ కర్వ్ రాసుకోవచ్చు, ఓబీ కర్వ్ రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఓబీ కర్వ్ రాస్తా ఉన్నా, ఓబీ కర్వ్. ఓకేనా? సో ఇక్కడ ఓబీ కర్వ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఓబీ కర్వ్ అండి. చూడండి, ఫస్ట్ పాయింట్ ఇక్కడ నేను 1 by 1 పాయింట్స్ రాస్తా ఉన్నా, ఓబీ కర్వ్. సో ఇక్కడ ఓబీ కర్వ్ అంటే ఇదే కదండి, ఓ ఇక్కడ బి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఓబీ కర్వ్కి లెఫ్ట్ సైడ్లో ఇది లెఫ్ట్ సైడ్ అనుకుందాం, ఇది రైట్ సైడ్ అనుకుందాం. ఓబీ కర్వ్కి లెఫ్ట్ సైడ్లో ఐస్ ఫేజ్ ఉంది. ఇప్పుడు మనము ఈ కర్వ్ అబ్జర్వ్ చేసేటప్పుడు, అంటే ఓబీ కర్వ్ అబ్జర్వ్ చేసేటప్పుడు రిమైనింగ్ అన్నీ కూడా కొద్దిగా మర్చిపోండి. అంటే ఓసీ కానీ, ఓఏ కానీ, ఓఏ డాష్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా మర్చిపోండి. సో ఇక్కడ ఓబీ కర్వ్ అబ్జర్వ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అంటే ఐస్ ఫేజ్ ఉంది, అంటే ఇక్కడ ఐస్ ఫేజ్ ఉంది, ఇక్కడ వేపర్ ఫేజ్ ఉంది. ఈ రెండు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఓబీ కర్వ్. సో ఇక్కడ ఓబీ కర్వ్కి ఇంకొక పేరు ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సబ్లిమేషన్ ఆఫ్. ఓకేనా? సబ్లిమేషన్ ఆఫ్ ఐస్ కర్వ్. ఓకేనా? సో ఇక్కడ ఓబీ కర్వ్కి ఇంకొక పేరు ఏంటంటే సబ్లిమేషన్ ఆఫ్ ఐస్ కర్వ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ సబ్లిమేషన్ అంటే ఏంటి అంటే మనకి సాలిడ్ ఫేజ్ నుంచి గ్యాసెస్ ఫేజ్ కన్వర్ట్ అవుతుంది, దాన్ని మనం సబ్లిమేషన్ అంటాం సింపుల్గా. ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఐస్ అనేది సాలిడ్ కదా, అంటే సాలిడ్ స్టేట్, వేపర్ అనేది గ్యాసెస్ స్టేట్. ఓకేనా? సో ఈ ఐస్ అనేది ఇక్కడ మనకి వేపర్ స్టేట్ కన్వర్ట్ అవుతూ ఉంది. ఓకేనా? సో కాబట్టి దీన్ని మనం సబ్లిమేషన్ ఆఫ్ ఐస్ కర్వ్ అనొచ్చా? ఓకేనా? సో ఇక్కడ ఐస్, ఇది గ్యాసెస్ అండి, ఇది సాలిడ్, ఇది గ్యాస్. సో ఇక్కడ ఓబీ కర్వ్. సో ఈ ఓబీ కర్వ్ని మనం సబ్లిమేషన్ ఆఫ్ ఐస్ కర్వ్ అనొచ్చు. ఎందుకంటే ఐస్ అనేది సాలిడ్, ఇదేమో వేపర్. సో సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్ కన్వర్ట్ అవ్వడాన్ని మనం సబ్లిమేషన్ అంటాం. సో కాబట్టి ఈ ఓబీ కర్వ్కి ఇంకొక పేరు ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సబ్లిమేషన్ ఆఫ్ ఐస్ కర్వ్. ఓకే, అది మనకి ఫస్ట్ పాయింట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. సో అలాంగ్ దిస్ ఓబీ కర్వ్ అందాం. అలాంగ్ దిస్ ఓబీ కర్వ్ అంటే ఈ ఓబీ కర్వ్ మీద, అలాంగ్ దిస్ ఓబీ కర్వ్ two phases are equilibrium to each other. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి ఈ పాయింట్. అలాంగ్ దిస్ ఓబీ కర్వ్ 2 phases are equilibrium to each other. సో ఇక్కడ ఇది ఓబీ కర్వ్ కదా, ఈ ఓబీ కర్వ్ మీద 2 ఫేజులు ఈక్వల్గా ఉంటాయంట. 2 ఫేజులు ఏవి? ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఓబీ కర్వ్ కదా, సో ఇక్కడ ఓబీ కర్వ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఐస్ ఫేజ్ ఉంది, రైట్ సైడ్లో గ్యాసెస్ ఫేజ్ ఉంది. ఓకేనా? ఈ లైన్ మీద మాత్రం మనకి ఈ 2 ఫేజులు, ఏ ఫేజులు, ఐస్ ఫేజ్, వేపర్ ఫేజ్, రెండు కూడా ఈ లైన్ మీద, అంటే ఈ యాక్సిస్ మీద, ఈ ఓబీ కర్వ్ మీద మనకు ఈక్వల్గా ఉన్నాయంట. అదే పాయింట్ ఇక్కడ చెప్పేది. ఓకే, అలాంగ్ దిస్ ఓబీ కర్వ్ 2 phases are equilibrium to each other అంటా ఉన్నాడు. ఓకేనా? అంటే రెండు కూడా ఈక్వల్గా ఉంటాయని. అవి ఏవేవి అంటే ఇక్కడ చూడండి, ఐస్ ఉంటుంది, తర్వాత వేపరు ఉంటుంది ఓబీ కర్వ్ మీద. ఓకేనా? అది మనకి సెకండ్ పాయింట్ అనమాట. ఓకే, సో అప్పుడు ఇక్కడ మనకి ఈ లైన్ మీద మనకు 2 ఫేజులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు P = ఏమవుతుందండి? P = 2. సో ఇక్కడ మనకి ఈ ఓబీ కర్వ్ మీద
ఐస్ ప్లస్ వేపర్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు P = 2 అవుతుంది. ఎందుకని సో ఆ లైన్ మీద ఆ ఓబీ కర్వ్ మీద మనకు రెండు ఫేజులు అంటే ఐస్ ఫేజ్ వేపర్ ఫేజ్ రెండు ఉన్నాయి కాబట్టి P = 2 అని రాస్తా ఉన్నాం. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి థర్డ్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్ చూడండి. సో అకార్డింగ్ టు ఫేజ్ రూల్ we can calculate degrees of freedom. ఓకేనా. సో ఇక్కడ ఫేజ్ రూల్ని బేస్ చేసుకొని ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ను కనుక్కోవాలన్నమాట. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎఫ్ కదండి. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సో ఇక్కడ లైన్ మీద మనకి అంటే ఈ ఓబీ కర్వ్ మీద మనకి P = 2 ఉంది. సో ఇక్కడ వాటర్ సిస్టంలో నేను స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నా, వాటర్ సిస్టంలో C = ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. అంటే కాంపోనెంట్స్ యొక్క నెంబరు C = 1గా వాటర్ సిస్టమ్ ఉందని మనకు తెలుసు. ఓకేనా. సో అకార్డింగ్ టు ఫేజ్ రూల్ వీ కెన్ క్యాల్కులేట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో F = ఫార్ములా ఏంటండి, సో C - P + 2 ఇది మనకు ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ వాల్యూస్ని. సో F = C వాల్యూ 1 - 2 + 2. ఓకేనా. సో C వాల్యూ 1, P = 2 + 2. ఓకేనా. ఇక్కడ -2కి +2 క్యాన్సిల్ చేస్తే F = 1 వస్తుందండి. ఓకేనా. సో ఇక్కడ F వాల్యూ 1గా ఉందంటే దీన్ని మనం ఏమంటామంటే సో ఇట్ ఈజ్ యూనివేరియంట్ కర్వ్. అంటాం. ఓకేనా. సో F = 1 ఉంటే యూనివేరియంట్ అంటాం. F = 2 వస్తే బైవేరియంట్ అంటాం. F = 0 వస్తే నో వేరియంట్ అంటాం. అది మనకు ఇంకా నెక్స్ట్ చెప్పబోయే ముందు అర్థమవుతుంది. సో ఇక్కడ F = 1. సో ఓబీ కర్వ్ మీద మనకు F వాల్యూ 1 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ యూనివేరియంట్ కర్వ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. సో ఈ ఓబీ కర్వ్ మీద మనకు P వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. అంటే ఈ ఓబీ కర్వ్ మీద రెండు ఫేజులు ఉన్నాయి. C = 1 ఉంది, F = 1 ఉంది. ఇది దీని మీనింగ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ ఏం రాసుకోవచ్చు అంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో నెక్స్ట్ పాయింట్ ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్ సో ఎనీ వన్ ఫ్యాక్టర్ సో ఇక్కడ మీకు వేరియబుల్ ఫ్యాక్టర్స్ అని చెప్పా, గుర్తుందా? అంటే టెంపరేచర్ అండ్ ప్రెజర్, సో రెండు చెప్పా. ఓకేనా. సో ఎనీ వన్ ఫ్యాక్టర్ కెన్ బి changed without changing number of phases in this curve. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే సో అటు ఎనీ వన్ ఫ్యాక్టర్ అట్ అని రాద్దాం. సో అట్ ఎనీ వన్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ టెంపరేచర్ ఆర్ ప్రెషర్ కెన్ బి చేంజ్డ్. అంటే ఈ ఓబీ కర్వ్ మీద మనము ఏ పాయింట్ దగ్గరైనా సరే, ఇక్కడ పాయింట్ మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఏ పాయింట్ దగ్గరైనా సరే మనం టెంపరేచర్ని కానీ ప్రెషర్ని కానీ చేంజ్ చేస్తే వితౌట్ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్. సో ఇక్కడ మనం టెంపరేచర్ని కానీ ప్రెషర్ని కానీ ఇంక్రీజ్ చేసినా లేదా డిక్రీజ్ చేసినా, అంటే టెంపరేచర్ని కానీ ప్రెషర్ని కానీ చేంజ్ చేస్తే వితౌట్ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్. ఓకేనా. సో అక్కడ నెంబర్ ఆఫ్ ఫేజెస్ అనేది చేంజ్ ఉండదు. ఇక్కడ P = 2 అలాగే ఉంటుందన్నమాట. సో వీటిని చేంజ్ చేస్తే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా, అలాగే ప్రెషర్ ఇంక్రీజ్ చేసినా లేదా డిక్రీజ్ చేసినా, ఇది డిక్రీజ్ చేసినా కూడా అక్కడ మనకి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేజ్లో
ఫేజెస్ యొక్క నెంబర్లో మనకు చేంజ్ అనేది ఉండదు. ఓకేనా. సో అది మనకు ఆ పాయింట్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి. లాస్ట్ పాయింట్ అండి. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ కర్వ్, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్, at any point of this curve, so can be defined, we require so degrees of freedom, we require degrees of freedom. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకు దీని మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ ఓబీ కరువు మీద, అంటే ఈ కరువు మీద మనం ఎక్కడ పాయింట్ తీసుకున్నా, అంటే ఇక్కడ స్టార్టింగ్లో తీసుకున్నా, ఇక్కడ మిడిల్లో తీసుకున్నా, ఎండింగ్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఇక్కడ మనకి ఎఫ్ఎల్ ఎంత ఉంటుంది? ఎఫ్ఎల్ 1 ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది కదా. ఈ కరువు మీద మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కూడా మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అలాగే ఉంటుంది. సో ఇది ఈ పాయింట్ అనమాట. ఇది మనకి ఓబీ కరువు సంబంధించి. సో ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి ఈ ఓబీ కరువు వచ్చింది అంటే రిమైనింగ్ ఓసీ కరువు వస్తుంది, ఓఏ కరువు వస్తుంది అనమాట. సో 1/1 ఆటోమేటిక్ మనకు వచ్చేస్తాయి. సో కాబట్టి మీరు ఓబీ కరువు ఒకటి నేర్చుకుంటే చాలు, రిమైనింగ్ 2 మనకు వచ్చేసినట్టే. అలాగే ఏరియాస్ కూడా అండి, ఒక ఏరియా వచ్చిందంటే రిమైనింగ్ 2 ఏరియాస్ మనకు వచ్చేసినట్టే. ఓకేనా. సో మ్యాటర్ కూడా సేమ్ అంతే అండి. చూడండి ఇక్కడ నేను నెక్స్ట్ ఏ కరువు చూద్దాం ఒకసారి. ఇక్కడ ఓఏ కరువు చూద్దాం. ఓఏ కరువు. ఓకే. ఇక్కడ ఓబీ అయిపోయింది కదా, ఓఏ కరువు, సెకండ్ కరువు ఓఏ కరువు చూద్దాం. సో నేను ఇక్కడ దీన్ని కొంచెం రఫ్ చేస్తా ఉన్నా. ఓకేనా. సో ఇక్కడ మనకి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదండి. చూడండి ఇక్కడ మనకు ఓసీ కాదు కదా, ఓసీ కర్వ్ జస్ట్ ఇక్కడ మాడిఫై చేస్తా ఉన్నా. ఓకే చూడండి ఓసీ కర్వ్. సో సెకండ్ కర్వ్ మనకి ఇది ఓసీ కర్వ్. సో ఇక్కడ ఓసీ అంటే ఇదే కదా, సరే ఓసీ కర్వ్ చూద్దాం. ఓసీ కర్వ్. ఓకే ఓసీ కర్వ్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఓసీ కర్వ్. సో దీనికి ఇక్కడ ఓసీ అంటే ఇదే కదా. సో ఇది సి, ఓసీ కర్వ్. ఇక్కడ ఓసీ కర్వ్ అబ్జర్వ్ చేస్తే ఓసీ కర్వ్కి లెఫ్ట్ సైడ్లో మనకి ఏముంది? ఐస్ ఉంది. ఇదంతా ఐస్ అండి, ఇదంతా ఐస్ ఏరియా. ఇదేమో వాటర్ ఏరియా, ఇదేమో సాలిడ్, ఇదేమో లిక్విడ్. ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. ఇది సాలిడ్, ఇది లిక్విడ్. ఓకేనా. సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే చూడండి దీనికి ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ చూడండి ఇక్కడ సబ్లిమేషన్ కాదండి, ఇక్కడ ఇది చేంజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఒకటి చేంజ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ కర్వ్. అంతే కదా. ఓకేనా. ఓసీ కర్వ్ చూడండి ఇక్కడ ఇది ఓసీ. ఓకేనా. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, చూడండి ఇక్కడ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ కర్వ్. సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ కర్వ్ అంటాం. ఓకేనా. సో అలాంగ్ దిస్, ఇక్కడ ఓబీ కదండి, ఓసీ కదా. సో అలాంగ్ దిస్ ఓసీ కర్వ్ 2 phases are equilibrium to each other. 2 phases are same point, equilibrium to each other. సో ఈ ఓసీ కర్వ్ మీద మనకు 2 ఫేజ్లు ఏవేవి? ఒకటేమో ఐస్ ఫేజ్, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ వేపర్ కదండి, వాటర్. సో వాటర్. సో కాబట్టి P = 2 వస్తుంది, C = 1 అలాగే వస్తుంది. నెక్స్ట్ పాయింట్, అకార్డింగ్ టు ఫేజ్ రూల్ వీ కెన్ క్యాల్కులేట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే. సో F = C - P + 2 సేమ్ ఫార్ములా, సేమ్ యాస్టిక్ ఇస్తే మనకు ఇట్ ఈజ్ యూనివేరియంట్ కర్వ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, సో అట్ 1 factor టెంపరేచర్ ఆర్ ప్రెజర్ కెన్ బి చేంజ్ వితౌట్ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఇన్ దిస్ కర్వ్. ఓకేనా. సో ఇక్కడ ఈ ఓసీ కర్వ్ మీద మనము
ఎక్కడైనా సరే ఏ పాయింట్ దగ్గరైనా సరే మనము టెంపరేచర్ని కానీ ప్రెజర్ని కానీ చేంజ్ చేస్తే సో నెంబర్ ఆఫ్ ఫేజ్లో చేంజ్ అనేది ఉండదు, సేమ్ పాయింట్ అది కూడా. ఓకేనా. సో అటు పాయింట్ ఆఫ్ దిస్ కర్వ్ కెన్ బి డిఫైన్డ్ వీ కెన్ రిక్వైర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ కూడా సేమ్ అంతే, మనం ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఇక్కడ ఎఫ్ వాల్యూ ఎంత ఉంటుందంట, సో ఎఫ్ వాల్యూ 1 ఉంటుంది. ఓకేనా. సేమ్ పాయింట్స్ అండి, ఫస్ట్ పాయింట్ ఒకటి మారుతుంది అంతే, రిమైనింగ్ మొత్తం కూడా సేమ్ యాసిడ్స్ అలాగే వస్తుంది ఓసీ కర్వ్ సంబంధించి. ఓకేనా. ఇది మనకు ఓసీ కర్వ్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ కర్వ్ చూడండి, ఇక్కడ మనకి లాస్ట్ కర్వ్ వచ్చేసి ఓఏ కర్వ్. ఓఏ కర్వ్ థర్డ్ కర్వ్ కదా, ఇది ఓఏ కర్వ్, ఇది ఓఏ కర్వ్. చూడండి ఇక్కడ నేను ఓఏ కర్వ్ రాస్తా ఉన్నా, సేమ్ మ్యాటర్ అంతే. సో ఇక్కడ మనకి థర్డ్ ఓఏ కర్వ్. ఓకే. సో ఇక్కడ ఓఏ కర్వ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, దీని పేరు మారుతుందండి. సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సో వేపర్ ప్రెజర్ ఆఫ్ లేదా వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటర్ కర్వ్. చూడండి ఇక్కడ, సో ఇక్కడ ఓఏ కదా, ఇది కర్వ్. మీరు డయాగ్రామ్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఓఏ కర్వ్, సో ఈ ఏరియాలో అంటే లెఫ్ట్ సైడ్లో వాటర్ ఉంది, రైట్ సైడ్లో వేపర్ ఉంది. ఓకేనా. సో ఓఏ కర్వ్లో ఇక్కడ ఓఏ వాటర్ నుంచి వేపర్కి వస్తుంది, మనం ఏమంటాం, వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటర్ కర్వ్ అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లేదా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటర్ కర్వ్ అని రాసేయచ్చు. సెకండ్ పాయింట్, అలాంగ్ దిస్ ఓఏ కర్వ్, ఇక్కడ ఓఏ కదా, సో అలాంగ్ దిస్ ఓఏ కర్వ్ 2 phases ఆర్ ఈక్విలిబ్రియం టు ఈచ్ అదర్. ఏ ఫేజ్లు ఇక్కడ చూడండి, సో ఇక్కడ మారుతుంది మనకి ఇక్కడ. సో ఇది వాటర్ కర్వ్, ఇక్కడ మనకి వాటర్ కర్వ్, వేపర్ కర్వ్. సో P = 2, ఎందుకని ఇక్కడ వాటర్ ఉంది, వేపర్ ఉంది, కాబట్టి P = C = 1. సో సేమ్ అంతే, అకార్డింగ్ టు ఫేజ్లో యూ కెన్ క్యాలిక్యులేట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. F = 1 వస్తుంది. దిస్ ఈజ్ యూనివేరియంట్ కర్వ్. ఓకే. సో నెక్స్ట్, అట్ ఎనీ వన్ ఫ్యాక్టర్ కెన్ బి చేంజ్డ్. అంటే ఈ లైన్ మీద, ఈ ఓఏ లైన్ మీద మనం ఎక్కడ ఏ పాయింట్ తీసుకున్నా సేమ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మనం ఎక్కడ ఏ పాయింట్ తీసుకున్నా కూడా, అంటే ఇక్కడ మనము ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఇక్కడ మనకి ఎఫ్ వాల్యూ ఎంత ఉంటుంది, ఎఫ్ వాల్యూ 1 ఉంటుంది. అలాగే ఏ పాయింట్ దగ్గరైనా సరే మనం టెంపరేచర్ని కానీ ప్రెజర్ని కానీ చేంజ్ చేస్తే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్. దాని యొక్క ఫేజ్లో చేంజ్ ఉండదు. ఎంత ఉంటుంది, పీ వాల్యూ 2 ఉంటుంది ఎక్కడైనా సరే ఆ లైన్ మీద. చెప్పా కదా ఇక్కడ ఇందాక P = 2 అని. ఓకేనా. సో ఇది మనకు టోటల్గా కర్వ్స్ సంబంధించి. ఓకేనా. సో ఓఏ కర్వ్ అయిపోయింది, ఓబీ కర్వ్ అయిపోయింది, ఓసీ కర్వ్ అయిపోయింది. 3 కర్వ్స్ అయిపోయినాయి. ఓకేనా. సో ఇది మనకు టోటల్గా కర్వ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే. ఇక్కడ నెక్స్ట్ మనము ఏరియాస్ అబ్జర్వ్ చేద్దాం. ఏరియాస్ కూడా సేమ్ అండి, ఒక ఏరియా వస్తే రిమైనింగ్ అన్ని ఏరియాస్ మనకు వచ్చేస్తాయి. ఓకేనా. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి 3 కర్వ్స్ అయిపోయినాయి కదా, అంటే ఓబీ కర్వ్ అయిపోయింది, ఓసీ కర్వ్ అయిపోయింది, ఓఏ కర్వ్ అయిపోయింది. ఇక్కడ మీకు 4 కర్వ్స్ అని చెప్పా. ఇంకోటి ఏంటంటే, సో ఇక్కడ ఓఏ డాష్, సో ఇక్కడ ఓఏ డాష్ ఉంది కదా. ఓకేనా. సో ఇక్కడ ఓఏ డాష్ ఉంది, దీన్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. అది అంటే కర్వ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏరియాస్కి వెళ్దాం. ఓకేనా. సో ఇక్కడ ఓఏ డాష్ కర్వ్ చూడండి, ఇక్కడ ఓఏ డాష్ కర్వ్. ఓకేనా. అబ్జర్వ్ చేయాలి, డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి ఓఏ డాష్ కర్వ్. ఓకేనా. సో ఇది కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, సో దీన్ని ఏమంటామంటే మనం చూడండి, సో మెటాస్టేబుల్ కర్వ్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మెటాస్టేబుల్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మెటాస్టేబుల్ కర్వ్. ఈ ఓఏ డాష్ కర్వ్ని మనం మెటాస్టేబుల్ కర్వ్ అంటా ఉన్నాం. ఓకేనా. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తాను చూడండి. సో దేర్ ఈజ్ ఏ సో possibility there is a possibility of cooling of water below
below its melting point of without formation of ice which is called as supercooled water. సో ఇక్కడ పాయింట్ ఉంది కదా, సో దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ కూలింగ్ ఆఫ్ వాటర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ ఐస్ విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ సూపర్ కూల్డ్ వాటర్. సో ఇక్కడ ఏం లేదండి, సో ఓఏ డాష్ కర్వ్ని మనం ఏమంటా ఉన్నాం అంటే మెటాస్టేబుల్ కర్వ్ అంటా ఉన్నాం. ఇక్కడ ఓఏ డాష్ అంటే ఇదండి, కన్నా మీరు అబ్జర్వ్ చేయాలి డయాగ్రామ్. సో ఇది ఓఏ డాష్ కర్వ్ని మనం మెటాస్టేబుల్ కర్వ్ అంటా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది, అంటే ఇక్కడ ఓఏ డాష్ కర్వ్ మీద ఇక్కడ మనకు ఒక పాసిబిలిటీ ఉంది. ఏంటంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఐస్ ఉంది కదండి, అక్కడ ఐస్ ఉంది, ఇక్కడ వేపర్ ఉంది. ఇందాక చెప్పే కదా ఐసు వేపరు, ఇది వాటర్ అని చెప్తా ఉన్నాం. వాటరు వేపరు ఐస్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఓఏ డాష్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఓఏ డాష్ కర్వ్ ఎక్కడెక్కడ ఉంది, ఐస్కి వేపర్కి మధ్యలో ఉంది, ఐస్కి వేపర్కి మధ్యలో. ఓకేనా, ఐస్కి వేపర్ స్టేట్కి మధ్యలో ఓఏ డాష్ కర్వ్ ఉంది. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ కూలింగ్ ఆఫ్ వాటర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. ఇక్కడ జనరల్గా మనకి వాటర్ని మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్ వద్ద మనము వాటర్ని, సో మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్ ఇస్తే ఏమవుతుంది, జనరల్గా ఐస్గా ఫామ్ అవుతుంది. తక్కువ టెంపరేచర్ ఇస్తే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్ ఇస్తే ఐస్గా కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అవ్వాలి కూడా. ఓకేనా, సో ఈ లైన్ మీద మనకి ఏమవుతుందంటే ఈ ఓఏ డాష్ కర్వ్ మీద మనకి ఏమవుతుందంటే ఈ ఓఏ డాష్ కర్వ్ మీద వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్ ఇచ్చినా కూడా వాటర్ అనేది ఐస్గా ఫామ్ అవ్వదంట. ఎక్కడ, ఈ ఓఏ డాష్ కర్వ్ మీద. ఓకేనా, అదే దీని యొక్క పాసిబిలిటీ, దీని యొక్క స్పెషాలిటీ అన్నమాట. ఓకేనా, సో వాటర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ వితౌట్ ఫార్మేషన్ ఆఫ్ ఐస్. జనరల్గా వాటర్ అనేది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ టెంపరేచర్ ఇస్తే ఐస్గా మారాలి, అది మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషనే. కానీ ఈ ఓఏ డాష్ కర్వ్ మీద మనకి వాటర్ అనేది ఐస్ కన్వర్ట్ అవ్వడంలా. ఎప్పుడు, సో వాటర్కి తక్కువ టెంపరేచర్ ఇచ్చినా 0 డిగ్రీస్ టెంపరేచర్ ఇచ్చినా కూడా ఇక్కడ వాటర్ని ఐస్గా కన్వర్ట్ అవ్వడం లేదు. ఎక్కడ అంటే ఓఏ డాష్ కర్వ్ మీద. ఓకేనా, సో కాబట్టి అటువంటి వాటర్ని మనం ఏమంటామంటే సూపర్ కూల్డ్ వాటర్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా, సూపర్ కూల్డ్ వాటర్ అంటాం. ఓకేనా, సో అది మనకి ఎక్కడ ఉంటుందంటే ఓఏ డాష్, ఈ డయాగ్రామ్లో మనకి ఓఏ డాష్ కర్వ్ మీద మనకు సూపర్ కూల్డ్ వాటర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, అది ఆ పాయింట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ ఎనీ డస్ట్ మెటీరియల్, సో ఇఫ్ ఎనీ డస్ట్ పార్టికల్ ఆర్ మెటీరియల్, ఇఫ్ ఎనీ డస్ట్ పార్టికల్ in contact to supercooled water, then it converts into ice. ఓకేనా, సో ఎప్పుడైతే ఈ సూపర్ కూల్డ్ వాటర్కి ఏదైనా డస్ట్ పార్టికల్, ఏదైనా స్మాల్ డస్ట్ పార్టికల్ టచ్ అయినా కూడా ఆటోమేటిక్గా ఈ సూపర్ కూల్డ్ వాటర్ అనేది ఆటోమేటిక్గా ఐస్ కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఓఏ డాష్ కర్వ్ మీద మనకు సూపర్ కూల్డ్ వాటర్ ఉంది. ఓకేనా, మెటాస్టేబుల్ కర్వ్, దిస్ ఈజ్ సూపర్ కూల్డ్ వాటర్. సో ఇన్ దిస్ కర్వ్ సూపర్ కూల్డ్ వాటర్, ఆ కర్వ్ దగ్గర మనకు సూపర్ కూల్డ్ వాటర్ ఉంది. ఓకేనా, సో ఈ సూపర్ కూల్డ్ వాటర్ అనేది ఎలా ఉంది, వాటర్ స్టేట్లోనే ఉంది. బాగా టెంపరేచర్ తక్కువగా ఉంది, అయినా కూడా ఈ ఈ వాటర్ అనేది ఐస్గా ఫామ్ అవ్వకుండా వాటర్ స్టేట్లో, అంటే లిక్విడ్ స్టేట్లోనే ఉంది. ఓకేనా, సో ఇఫ్ ఎనీ డస్ట్ పార్టికల్, ఏదైనా డస్ట్ పార్టికల్ దాన్ని టచ్ అయినప్పుడు, సూపర్ కూల్డ్ వాటర్ని టచ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఐస్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇది దీని యొక్క స్పెషాలిటీ అనమాట. ఓకేనా, ఓఏ డాష్ కర్వ్ యొక్క స్పెషాలిటీ. సో మరి ఇక్కడ ఈ ఓఏ డాష్ యొక్క నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని ఉంటాయి ఏందని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి,
ఇక్కడ మనకి ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. సో ఈ ఓఏ డాష్ కర్వ్ మీద మనకు ఏమేమి ఉన్నాయి? ఈ ఓఏ డాష్ కర్వ్ మీద మనకు 2 ఫేజెస్ ఉంటాయి. సో P ఈజ్ ఈక్వల్ టు 2, C ఈజ్ ఈక్వల్ టు 1 మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషనే. ఓకేనా? ఎలా అంటే చూడండి, ఓఏ డాష్ కర్వ్ మీద ఐస్ ఉంది. ఐస్ ఆల్రెడీ మనకి ఈ ఐస్ ఉంది. ఇక్కడ సూపర్ కూల్డ్ వాటర్ కూడా ఉంది కదా. సో సూపర్ కూల్డ్ వాటర్ ఒక ఫేజ్ అవుతుంది, ఐస్ ఇంకో ఫేజ్ అవుతుంది. సో కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు 2, C ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా? సో మనకు అకార్డింగ్ టు ఫేజ్లు వీ కెన్ క్యాలిక్యులేట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని రాసేస్తే సరిపోతుంది. F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 2. సో F ఈజ్ ఈక్వల్ టు C వాల్యూ ఎంత అండి? 1 మైనస్ 2 ప్లస్ 2. సో 2 క్యాన్సిల్ అవుతుంది. F ఈజ్ ఈక్వల్ టు 1 అలాగే రాస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ F ఈజ్ ఈక్వల్ టు 1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ ఓఏ డాష్ కర్వ్ మీద కూడా మనకు F వాల్యూ 1 ఉంటుంది. సో రిమైనింగ్ 2 పాయింట్స్ కామన్గా రాసేయండి. ఏం రాస్తారు? సో ఇక్కడ ఇందాక చెప్పే కదా, at any point of this curve we can calculate degrees of freedom. F ఈజ్ ఈక్వల్ టు 1 అలాగే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఏంటి? ఇక్కడ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చెప్పా కదండి, at any factor. సో at any పాయింట్ ఆఫ్ దిస్ కర్వ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఆర్ చేంజ్. అంటే టెంపరేచర్ని కానీ ప్రెజర్ని కానీ చేంజ్ చేస్తే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్. సో ఫేజ్ మాత్రం చేంజ్ ఉండదు. F ఈజ్ ఈక్వల్ టు అలాగే ఉంటుంది అనమాట. సో మీకు రిమైనింగ్ కర్వ్స్ OB కర్వ్, OC కర్వ్, OA కర్వ్కి ఏ మ్యాటర్ అయితే చెప్పానో అదే మ్యాటర్ ఇక్కడ రాసేసేయండి సరిపోతుంది. ఓకే, నేను ఇక్కడ రాయట్లేదు, మీరు ఇక్కడ రాసేసుకోండి సరిపోతుంది. ఇది మనకు టోటల్గా ఓఏ డాష్ కర్వ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంతటితో మనకు కర్వ్స్ అనేవి టోటల్గా కంప్లీటెడ్. ఓకేనా? సో ఏరియాస్ అనేవి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామండి? సో కర్వ్స్ అనేవి డిస్కస్ చేస్తాము. అవి ఏ కర్వ్స్ అంటే ఇక్కడ చూడండి, OB కర్వ్ అయిపోయింది, OC కర్వ్ అయిపోయింది, OA కర్వ్ అయిపోయింది. నెక్స్ట్ OA డాష్ కర్వ్ కూడా అయిపోయింది. ఓకేనా? తర్వాత మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఏరియాస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇంతవరకు అయితే మీరు నోట్స్ రాసుకోండి, నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనము ఏరియాస్ అలాగే ట్రిపుల్ పాయింట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.